మనకు అట్లా అవసరం లేదు, మనం ఎప్పుడు అట్లా చేయలేదు. ఆ రోజుల్లోనే నేను ట్రాన్స్పోర్టేషన్ 1,02,00,000 ఉండేది. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక నెలకు 1,02,00,000 మహేందర్ రెడ్డి గారు మున్సిపల్ మినిస్టర్ స్టేట్లో కంబైన్ స్టేట్లో ఎక్కువ డబ్బు డ్రా చేస్తుంది మదనపల్లిని. ఆ 1,02,00,000 ట్రాన్స్పోర్టేషన్ ఉన్న మున్సిపాలిటీకి మనం జస్ట్ 2 lakhsలోకి తెచ్చి పెట్టాం. కమిషన్లు తీసుకునేకైతే మనం ఎందుకు దాన్ని తగ్గిస్తాం? కోటి రూపాయలు అట్లా చీప్గా మాట్లాడకూడదు. ఒక సంస్కారంతో మాట్లాడాలా, పద్ధతిగా ఉండాలా. మనము పబ్లిక్లో ఉన్నాం, ప్రజా జీవితంలో ఒక రోల్ మోడల్గా పనిచేయాలా. అంత దిగజారి మాట్లాడకూడదని సవినయంగా కోరుతూ, తప్పకుండా ముందు ప్రజల సమస్యల పరిష్కారం చేస్తాం, కానీ ఈ ఊరికి అనవసరి మాటలు వద్దని చెప్పి సవినయం. ప్రైవేట్ ట్యాంకర్ హ్యాండ్ చేసుకున్నారు, అగ్రిగేట్ చేసి తీసుకుని వచ్చి హ్యాండ్ ఓవర్ చేసేదానికి ఆర్టీఓ గారు ప్రాధాన్యత తీసుకున్నారు. ఏవైతే బోర్లు ఏదైతే మన పీరియడ్లో మన చర్యలు లేకుండా మన బోర్లు ఏదైతే మున్సిపల్ బోర్లు పక్కన బోర్లు వేశారో దానికి ఓల్టా చట్టం కింద తహసీల్దార్ గారు ఇంప్లిమెంట్ చేసి మొత్తం బోర్లు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. దీనికి వచ్చిందే అవసరమైతే పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్కడ అవసరమైతే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది. దీనికి కోఆర్డినేషన్ కోసం మున్సిపల్ కమిషనర్ గారు కోఆర్డినేట్ చేస్తారు అన్ని డిపార్ట్మెంట్తో. ఆ విధంగా అందరూ కోఆర్డినేట్ చేసి ఒక పక్క ఆర్డబ్ల్యూఎస్ పనిచేస్తున్నది, ఒక పక్క ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఒక పక్క రెవెన్యూ, ఒక పక్క పోలీస్. అదే కాకుండా ఇప్పుడు మన ఏపీఎస్పీడీసీ డీ గారు, పవర్ డిపార్ట్మెంట్ డీ గారు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరైనా అట్లా మనకు కోఆర్డినేట్ చేయకపోతే ఇంకా పవర్ కూడా కట్ చేయాల్సి వస్తుంది. సో మనం ఎందుకంటే ప్రజలకు నీళ్ళు లేవు. సో ఇట్స్ ఎసెన్షియల్ కమోడిటీ, మనం ఏం చేయలేం దానికి కొన్ని కఠినమైన చర్యలు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. దయచేసి అందరూ సహకరించాలా. మనం ఏమాత్రం దీంట్లో కాంప్రమైజ్ కాలేము. ప్రజలకు నీళ్ళు ఇవ్వాలా. సమ్మర్ వచ్చిందే, ఇది 5వ నెలకు వచ్చేసినాం మనం. ఇంత పెద్ద సమ్మర్ ఎప్పుడు మనం చూడలేదు. జూలైలో మదనపల్లి పోయి చాలా వేడిగా ఉంది, ఇట్లా ఎప్పుడు మనం చూడలేదు. బట్ కొద్దిగా మనం ఈ తాకిడి తట్టుకునేందుకు అందరూ సహకరించాలని చెప్పి సవినయంగా. మదనపల్లి వాటర్ సప్లై పైన చాలా సమస్య ఉంది. దానిపైన ఒక రివ్యూ మీటింగ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్టీఓ డిపార్ట్మెంట్, మళ్ళీ తహసీల్దార్లు, పంచాయత్ సెక్రటరీ, మున్సిపల్ కమిషనర్ గారు, మళ్ళీ ఏదైతే కన్సర్న్ ముగ్గురు ఎంపీడీఓస్ మదనపల్లి కాన్స్టిట్యూన్సీ అందరితో రివ్యూ చేసాము. చాలా సమస్యగా ఉంది మదనపల్లి టౌన్, మదనపల్లి రూరల్, రామసముద్రం, నిమన్పల్లి బాగుంది. బట్ దీనికి ఎట్లా మనం పరిష్కారం చేయాలో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. మదనపల్లి టౌన్కి ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా స్టిమ్యులేట్ చేయాలని మొత్తం రెడీ చేసినాం. ఎంత త్వరగా అయితే త్వరగా దీనికి ఒక క్లారిటీ పెట్టి తప్పకుండా దీని పరిష్కారం చేస్తామని తెలియజేస్తూ, దీనిపైన ఇంకా ఫుట్ పైన పనిచేయాలని ప్లాన్ చేసినాం. ఇంకా ప్రతిరోజు దీనిపైన ఒక రివ్యూ చేసి క్లారిటీ ఇచ్చి తప్పకుండా వాటర్ సప్లై 4 రోజుల గ్యాప్లో ఇచ్చేటట్టుగా చూస్తామని చెప్పి తెలియజేస్తాం.